నమస్తే వెల్కమ్ టు మన భారత్ టీవీ న్యూస్ నేను మీ శ్రీలత ముందుగా హెడ్లైన్స్ కేంద్రం సాయంతో గ్రామాలను అభివృద్ధి చేస్తాం సీఎం చంద్రబాబు 151 సీట్ల నుండి 11 సీట్లకు వైఎస్ఆర్సీపీ పార్టీని లాక్కొచ్చింది యువత మహిళలే అని పవన్ వ్యాఖ్య పాలనపై కూటమి ప్రభుత్వానికి ధ్యాస లేదు వైఎస్ జగన్ రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలో మట్టి రోడ్డు అనేది కనిపించదు, మొత్తం సిమెంట్ రోడ్లు అయిపోతాయి. ప్రతి గ్రామంలో ప్రతి వీధిలో డ్రైన్ల నిర్మాణం చేస్తాం. గత 5 ఏళ్లలో గ్రామాలకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు, సర్పంచ్లను వేధించారు. నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఎంత ముఖ్యమో గ్రామానికి సర్పంచ్ కూడా అంతే ముఖ్యం. చివరకు గత 5 ఏళ్లలో స్థానిక సంస్థల ఎన్నికల అపహాస్యం చేశారని చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేశారు. 18లోనే ఓడిఎఫ్ డిక్లేర్ చేసి ఓడిఎఫ్ ప్లస్ అనే కార్యక్రమంతో ముందుకు పోతే కనీసం వచ్చిన డబ్బులు స్వచ్ఛ భారత్లో ₹1 ఖర్చు పెట్టుకునే పరిస్థితులు లేరు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఈరోజు రాబోయే 5 సంవత్సరాల్లో 17,500 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు అయిపోతున్నాం. ఈరోజు ఈ గ్రామంలో వానపల్లిలో ఒకటే హామీ ఇస్తున్నా, ఈ 2-3 ఏళ్లలో ప్రతి ఒక్క వీధికి సిమెంట్ రోడ్ వేసే బాధ్యత మాది. మట్లో తిరిగే పని లేదు. ఏం తమ్ముడు, అన్ని గ్రామాలు ఇక్కడే కాదు, వానపల్లె కాదు, వానపల్లి పంచాయతీ రాష్ట్రంలో అన్ని పంచాయతీలు చేస్తాం. 5 ఏళ్లలో మీ ఇంటికి పోవాలంటే ఎక్కడి నుంచి వచ్చినా మట్టి అంటకుండా మీ కాళ్ళు నేరుగా ఇంటికి పోయేట్టుగా చేసే బాధ్యత మాది. ఎందుకు ఇది సాధ్యం కాలేదని నేను అడుగుతున్నా. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఇది అవుతానే సిమెంట్ డ్రైన్స్, ఏవైతే గ్రామంలో మురికి కాలువలు కావాలి, మురికి కాలువలు లేకపోతే సిమెంట్ రోడ్లు వచ్చిన తర్వాత ఆ నీళ్లని ఇంటి ముందరుంటే చాలా భయంకరంగా ఉంటుంది. అందుకే మురికి కాలువల పైన ప్రాధాన్యత పెడుతున్నాం. 10,000 కిలోమీటర్ల మురికి కాలువలు నిర్మాణం చేసే బాధ్యత తీసుకుంటాం. వానపల్లి కానీ పంచాయతీల్లో కానీ ఒకటే హామీ ఇస్తున్నా, ఈ గ్రామాలన్నింటిలో 100% మురికి కాలువలు నిర్మాణం చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఇంకో పక్కన 2,500 కిలోమీటర్ల బీటీ రోడ్ వేస్తాం. 151 సీట్ల నుండి 11 సీట్లకు వైఎస్ఆర్సీపీ పార్టీని లాక్కొచ్చింది యువత మహిళలే. మీరు అనుకోకపోతే కూటమికి 164 సీట్లతో అఖండ విజయం సాధ్యమయ్యేది కాదు. మైసూరావారిపల్లి గ్రామ సభలో ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజలు మాట్లాడుతూ డిప్యూటీ సీఎం మాకి పవర్ సరిపోదు, 2029లో సీఎం కావాలి పవన్ కళ్యాణ్ అని ప్రజలు అన్నారు. డిప్యూటీ సీఎం గారు ఈ పవర్ చాలు, మాకు హై పవర్ కావాలి. హై పవర్ అంటే 2029లో సీఎం అయితేనే మళ్ళా 2029లో మా గ్రామానికి రావాలా. మీరు ఒక్కసారి ఆలోచించి కదం తొక్కితే ఈ ప్రభుత్వాన్ని మార్చాలి అని యువశక్తి మహిళా శక్తి అనుకుంటే తల తిరిగిపోయిన నాయకులు కూడా, అనుభవజ్ఞులు కూడా, క్షేత్రస్థాయిలో పంచాయతీ స్థాయిలో అనుభవజ్ఞులు కూడా ఒక్క ప్రభుత్వం అంటే భయపడిపోయింది. గత ప్రభుత్వం రోడ్ల మీదకి రావడానికి భయపడ్డారు. నవ్వుపోయింది సమాజంలో. గత ప్రభుత్వపు పాలనలో నవ్వుపోయింది, మనకి ధైర్యం పోయింది. ఆ ధైర్యం మీరిచ్చారు సమాజాన్ని. గుర్తుపెట్టుకున్న యువశక్తి మహిళలు వచ్చారు రోడ్ల మీదకి. నాయకులకి చావు చచ్చిపోయిందని వచ్చారు మహిళా శక్తి బయటికి. దానికి నిదర్శనమే మన సంయుక్త గారు. ఉంటే ఉంటాం, పోతే పోతాం, గెలిస్తే గెలుస్తాం, పోతే పోతాం. కానీ నేను ఒక స్టేట్మెంట్ ఇస్తానని వచ్చారు ఆవిడ.
అంటే మహిళలు తెగిస్తే ఖడ్గతిక్కిన కథ ఉంటుంది కదా. యుద్ధం నుంచి పారిపోతే భార్య తల్లి ఇద్దరు కూర్చోబెట్టి యుద్ధం నుంచి పారిపోయి ఇచ్చావు కదా అని చెప్పి పసుపానం గాజులు పెడతారు, నువ్వు కూడా ఇట్లా కూర్చోవని చెప్పి అటు వెళ్ళి యుద్ధం చేసి వీరస్వర్గానికి వెళ్తాడు. అంటే ఎందుకంటే ధైర్యం కోల్పోయిన సమాజంలో ఇద్దరు పనిచేస్తారు, ఆడబిడ్డ యువకుడు. గత ఎన్నికల్లో మీరు ఏం చేసి చూపించారంటే ఇంక ఎప్పటికీ ప్రజాస్వామ్యం ఆంధ్రప్రదేశ్లో ఉండదు, ఎప్పటికీ గత ప్రభుత్వం ఉండేలాగా 30 ఏళ్ళు ఉంటుంది అనుకున్న సమయంలో 151 అసెంబ్లీలు, దాదాపు 20 పైగా 30 పైగా మనకి రాజ్యసభ పార్లమెంట్ సభ్యులు ఉన్నది 11 మంది సభ్యులకి తీసుకొచ్చారు, 4 ఎంపీలకి పట్టుకొచ్చారంటే ఇది మీ సంకల్ప బలం. మాలాంటి వాళ్ళు పోరాటం చేస్తుండొచ్చు, చంద్రబాబు గారు లాంటి అనుభవజ్ఞులు రోడ్ల మీదకి వచ్చి పోరాటాలు చేస్తుండొచ్చు, కానీ మా లాంటి వాళ్ళందరికీ కూడా మీరు వెనక రాకపోతే, యువత మహిళా శక్తి లోపల ఉండేది మారాలని మీరు అనుకోకపోతే ఇంత అపూర్వమైన 164 అసెంబ్లీలు మేము గెలిచే వాళ్ళం కాదు మీరు అనుకోకపోతే. పాలనపై కూటమి ప్రభుత్వానికి ధ్యాస లేదు. ప్రజలకి హామీ ఇచ్చిన సూపర్ 6 అమలుపై కూడా వారికి ధ్యాస లేదు. రాజకీయ కక్ష సాధింపులకు రెడ్ బుక్ తెరిచి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం పైనే వీళ్ళ ధ్యాసంతా ఉంది. అధికారంలోకి వచ్చిన తర్వాత సేఫ్టీ ఆడిట్ పై ధ్యాస పెట్టి ఉంటే కార్మికులు చనిపోయేవారు కాదు. వైఎస్ జగన్ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు. అంతా రెడ్ బుక్ పరిపాలన, వీళ్ళ ధ్యాస అంతా రెడ్ బుక్ తెరచడము, ఎవరెవరికి కక్షలు ఉన్నాయో ఆ కక్షలు తీర్చుకునేదానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం. ఇది వీళ్ళ పరిపాలన మీద వీళ్ళ ధ్యాస. వీళ్ళు పెట్టాల్సిన ధ్యాస ఇటువంటి రిపోర్ట్ల మీద, ఇటువంటి కంప్లైంట్స్ మీద, ఇటువంటి ఘటనల మీద ఎవరెవరు ఏమేం చేయాలి అని చెప్పి ప్రోటోకాల్ ప్రకారం జరుగుతూ ఉందా లేదా, ఇవన్నీ జరుగుతున్నాయా లేదా అని చెప్పి చూసుకొని గవర్నెన్స్ రెగ్యులర్గా పాలసీ రెగ్యులర్గా జరిగి ఉంటే ఈరోజు ఫ్యాక్టరీస్ పరిస్థితి ఇలా ఉండేది కాదు, ఈరోజు ఈ కార్మికులు చనిపోయి ఉండేవాళ్ళు కాదు, ఈరోజు స్కూళ్ళు బాగుపడి ఉండేటివి, ఇంగ్లీష్ మీడియం టోఫుల్ 3వ తరగతిలోనే టోఫుల్ పీరియడ్ని తీసుండేవాళ్ళు కాదు, నాడు నేడు కొనసాగుండేది, గోరుముద్ద కార్యక్రమం బాగా జరుగుతూ ఉండేది, ఇవన్నీ కూడా జరుగుతూ ఉండేటివి. ఒకవైపున స్కూళ్ళు నాశనం అయిపోయాయి, మరోవైపున హాస్పిటళ్ళకి సంబంధించి జనవరి నుంచి రావాల్సిన బిల్లులు, జనవరిలో బిల్లులు ఏదైనా ఉంటే ఫిబ్రవరిలో ఆ బిల్స్ ప్రాసెస్ చేస్తారు, మార్చిలో ఆ బిల్స్కి సంబంధించిన పేమెంట్ని క్లియర్ చేస్తారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ సంబంధించి మార్చి 16వ తారీఖున కోడ్ వచ్చింది. ఇక అప్పటి నుంచి జనవరికి సంబంధించిన బిల్లులు పూర్తి జనవరికి సంబంధించినప్పటి నుంచి ఇప్పటిదాకా ఆరోగ్యశ్రీ బిల్లులు నెట్వర్క్ హాస్పిటల్లో ఇవ్వడం లేదు. ఆరోగ్యశ్రీ హాస్పిటల్కు బిల్లులు రావడం లేదు కాబట్టి ఏ పేషెంట్ అయినా హాస్పిటల్కి పోతే ఆ హాస్పిటల్లో ఆ పేషెంట్ డబ్బులు లేక కట్టలేని పరిస్థితిలో, పేషెంట్ అధ్వానమైన పరిస్థితిలో బతుకుతూ ఉన్నాడు, పట్టించుకునే నాతుడు లేడు. పిల్లలకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ అనే కార్యక్రమం గతంలో వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు ఏ రకంగా జరిగేది? ప్రతి 3 నెలలకు ఒకసారి, ప్రతి త్రైమాసికం అయిపోయిన వెంటనే, ఆ త్రైమాసికం అయిపోయిన వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ కింద విద్యా దీవెన అన్నది ఆ తల్లుల ఖాతాల్లోకి జమ అయ్యేది. ఈరోజు 2 క్వార్టర్స్ అయిపోయాయి, 2 త్రైమాసికాలు అయిపోయాయి, జనవరి, ఫిబ్రవరి, మార్చు, ఏప్రిల్, మే, జూను. ఇప్పుడు 3వ త్రైమాసికం కూడా జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ కూడా అయిపోవస్తూ ఉంది దాదాపుగా. ఇంతవరకు పిల్లలకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇంతవరకు రూపాయి కూడా ఇవ్వాల. పిల్లల్ని ఈరోజు కాలేజీలలో చేరేటప్పుడు కాలేజీ యాజమాన్యాలు ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందో తెలియదు, ఇస్తుందో లేదో తెలియదు, మీరు ఫీజులు కట్టాల్సిందే అని చెప్పి ఒకవైపున ఫీజులు డిమాండ్ చేస్తూ ఉన్నాయి కాలేజీ యాజమాన్యాలు, మరోవైపున పిల్లలకు సర్టిఫికెట్లు మేము మీరు ఫీజులు కట్టకపోతే అని చెప్పి ఫీజుల మీద పిల్లల మీద ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నాయి కాలేజీలు. పట్టించుకునే పరిస్థితి లేదు. వ్యవసాయం ముమ్మరంగా సాగుతూ ఉంది. రైతులందరికీ కూడా పెట్టుబడి సహాయం కింద 20,000 రూపాయలని ఇస్తానన్నాడు. ఆ పెట్టుబడి సహాయం ఏమైందని రైతు అడుగుతూ ఉన్నాడు. గతంలో కనీసం 13,500 వచ్చేది, ఈరోజు పెట్టుబడి సహాయం కింద 20,000 ఇస్తానన్నాడు. ఇంతవరకు రూపాయి ఇలా పెట్టుబడి సహాయం పోయింది. రైతులకు సంబంధించి ఇన్సూరెన్స్ సొమ్ము, రైతులకు ఇంతకుముందు ఉచితంగా పంటల బీమా వచ్చే పరిస్థితి నుంచి ఆ ఉచితంగా కట్టాల్సిన పంటల బీమాకు సంబంధించి మామూలుగా ప్రతి సంవత్సరం ఏప్రిల్, మేలో ఆ ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టాలి. 2023-24కు సంబంధించిన ఖరీఫ్కు సంబంధించిన ఇన్సూరెన్స్ ప్రీమియం
ఇన్సూరెన్స్ సొమ్ము రా అనకాపల్లి జిల్లా మాకవరపాలెం గ్రామ సభలో పాల్గొన్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్రామ సభలలో భాగంగా శుక్రవారం మాకవరపాలెం పంచాయతీలో గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు పాల్గొన్నారు. స్పీకర్ హోదాలో మొదటిసారిగా మాకవరంపాలెం వచ్చిన ఆయనకు గ్రామ సర్పంచ్ మహిళలు ఘన స్వాగతం పలికారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ 13,326 పంచాయతీల్లో ఒకే రోజు ప్రారంభమైన గ్రామ సభలు రికార్డు స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మందికి పైగా ప్రజలు పాల్గొంటున్నారని అన్నారు. తాను పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నప్పుడు ఈ గ్రామ సభల కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు ప్రారంభించారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం నిధులతో గ్రామ అభివృద్ధి జరుగుతుందని, నేటి గ్రామ సభల ద్వారా 87 రకాల పనులను ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టేందుకు అవకాశం లభించిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీమతి అల్లంపల్లి శిరీష, ఆర్డీఓ హెచ్వి జయరాం, డిఎల్పిఓ ఎంఆర్ఓ ప్రసాద్ రావు, ఎంపీడీఓ సిహెచ్ సీతామహాలక్ష్మి, ఎక్స్ జెడ్పీటీసీ ఉత్తర శేష్ కుమార్, ఎంపీటీసీ ఆర్ సర్వేశ్వరరావు, రాచపల్లి ఎంపీటీసీ ఆర్ సర్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. డబ్బులు వాడుకోవచ్చు. అలాగే మీ పొలాల్లో కాలువలు వెళ్తాయి, కాలువలు ఉంటాయి కదా నీరు రావడానికి, దానికి సిమెంట్ లైనింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు మట్టి కాలువలు ఉన్నాయి, మట్టి కాలువలు నీరు వేస్తే సగం నీరు మట్టిలో లాగేస్తుంది, దానికి సిమెంట్ లైనింగ్ వేసుకోవచ్చు. గతంలో నేను వేయించాను, ఇక్కడ మాకాడ పక్కనే పండ్లగ్రానికి నేను వేయించాను, బ్రహ్మాండంగా వేయించాను, సిమెంట్ లైనింగ్ మొత్తం వేయించాను కాలం అంతా. అలాగే ప్రతి గ్రామంలో కూడా మీ పొలాల్లోకి వచ్చే కాలంలో సిమెంట్ లైనింగ్ వేయించుకోవచ్చు ఈ డబ్బుతో. అంత ఉపయోగం ఉంది. వ్యవసాయం అందరూ కాదు, సగం మంది వ్యవసాయం చేసుకునేవాళ్ళు కదా. అలాగే మీ ఊర్లో చెరువు ఉంది, కోనేరులు అంటారు, పూర్వం కోనేరులు ఉండి చెరువు అంటారు దాన్ని. ఆ చెరువుకి కూడా లైనింగ్ వేసుకోవచ్చు, రాయి కట్టు కట్టుకోవచ్చు, గట్టు మీద గట్టు పక్కనే రాయి కట్టు. ఆ చెరువు గట్టు జాగ్రత్త కింద అలా స్థిరంగా ఉండిపోద్ది. అలాగే చెరువులోంచి మీ పొలాలకు వెళ్ళి కాలువలు ఉంటాయి, చిన్న కాలువలు అంటారు, పిల్ల కాలువలు. ఆ రాయి కట్టు కట్టుకొని చేపలు పెంచుకోవచ్చు. నర్సిపట్నంలో చేయించాను, చీడుగు వాళ్ళ పక్కన చేయించాను. ప్రతి సంవత్సరం కూడా 1,50,000 వస్తున్నారు ఆ చెరువు వల్ల. చేపలు వేస్తారు, పెద్ద అవుతాయి, అది కూడా ఆదాయం కదా. మీ గట్ల మీద కొబ్బరి మొక్కలు ఏ మొక్కలైనా వేసుకోవచ్చు. దానికి మొక్కలు కూడా గవర్నమెంట్ ఇస్తుంది, మొక్కలు గొయ్యిలు తవ్వడానికి కూడా డబ్బు గవర్నమెంట్ ఇస్తుంది, మొక్కలు పెంచడానికి కూడా డబ్బులు ఇస్తారు గవర్నమెంట్. అటువంటి సదుపాయం ఇచ్చారు ఈవేళ, మనం చేసుకోవాలి. అది చంద్రబాబు నాయుడు వచ్చి మొక్క వేయాలంటే ఎండిపోవడం ఎలా వచ్చి మొక్కలు వేస్తారు చంద్రబాబు నాయుడు గారు. పవన్ కళ్యాణ్ గారికి వచ్చి మొక్కలు వేయమంటే మీ ఊర్లో అంతా తిరిగి మొక్కలు వేస్తారా? వాళ్ళు ఇచ్చి డబ్బుల్ని మనం ఉపయోగించుకోవాలి. వెల్కమ్ టు వివిబి 9 న్యూస్. వైభవంగా రాఖీ పౌర్ణమి పండుగ జరుపుకున్న ప్రధాని మోడీ. విద్యార్థులతో ప్రధాని మోడీ 75 ఏళ్లుగా ఇప్పటి వరకు ఏ ప్రధానమంత్రి పిల్లలతో కలిసి ఉన్న ఇంతటి మనోహర దృశ్యం చూడలేదు. భారతదేశ ప్రధానమంత్రి మోదీజీ ఒక అద్భుతం. ఆదేశాల మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో అసెంబ్లీ వద్ద ఉన్న గన్ పార్క్ అమరవీరుల స్తూపం నుండి
ఈడీ కార్యాలయం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ నెల 13న ఏఐసిసి ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. అదానీ కుంభకోణంపై దర్యాప్తు చేయడానికి జాయింట్ పార్లమెంటరీ కమిటీని నియమించాలని కాంగ్రెస్ పార్టీ పదే కోరింది. ఆర్థిక మార్కెట్ నియంత్రణ సంస్థ అయిన ఎస్సిబిఐ తీవ్రమైన రాజకీయ తక్షణ చర్య అవసరమని గుర్తించాయి. ఈ పరిణామాల దృష్ట్యా దేశవ్యాప్తంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఈడీ కార్యాలయాల ముట్టడి చేశారు. చైర్మన్లు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, అనుబంధ సంఘ అధ్యక్షులందరూ కూడా ఈ దీక్షలో పాల్గొంటా ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. आज के तारीख में एआईसीसी से दीपादास मुंशी जी, श्री सलमान कुर्सी जी, हमारे भाई डिप्टी सीएम भट्ट विक्रमार्का जी, मेरे साथ मंत्रियों, एमपी, एमएलसी, एमएलए और कांग्रेस पार्टी के वरिष्ठ नेता, कार्यकर्ता तक हजारों लोग इधर आज जमा होकर राहुल जी आवाज को मदद देने के लिए, राहुल जी आप संघर्ष करो, आपके साथ हम हैं, आपके साथ हम रहेंगे, ये जनता को लूटने वाले को जेल तक भेज देंगे, जेल के अंदर डालेंगे, तब तक हम आपके साथ में रहने के वादा कर सब लोग यहां मौजूद हुए. మిత్రులారా, ఈరోజు ప్రధానమంత్రి గారు పదే రైల్వే స్టేషన్లో నేను ఛాయ్ అమ్మి దేశానికి ప్రధానమంత్రినైనా అని చెప్తుంటారు. అలాంటి పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి ప్రధానమంత్రి అయితే తప్పకుండా పేదలకు మేలు జరుగుతుంది. దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, మైనారిటీలకు ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు అందుతాయని దేశమంతా భావించింది. కార్యాలయం ముందు గంటల కొద్దీ నిరసన తెలిపి ఈ రోజు దేశ ప్రజలకు మనం చెప్పదలుచుకున్నాం, ఈ జాతి సంపద పేదలకు చెందాల్సింది కేవలం ఇద్దరు వ్యక్తులకు దోషపెడుతున్నారు. మరో ఇద్దరు వ్యక్తులన్న సంగతి ఇవాళ ప్రపంచానికి చెప్పాలి, ప్రపంచానికి తెలవాలి అని ఈ రోజు మనం నిరసన కార్యక్రమంలో కూర్చున్నాం. ఇది అధ్యక్షుడు ఇచ్చిన పిలుపు కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా నేను కూడా మీలాక సామాన్యమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని కాబట్టి వేలాది మంది కార్యకర్తల మధ్యలో ఇక్కడ కూర్చొని ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనడానికి పార్టీ పిలిపిస్తే ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా ఎంత గొప్ప పదవిలో ఉన్నా పార్టీ పిలుపు మేరకు నిరసన కార్యక్రమాలలో పాల్గొనాల్సిందే. అధ్యక్షుడు ఆదేశం మేరకు ఇవాళ ముఖ్యమంత్రిని అయినా నేను ఇక్కడికి వచ్చి నిరసన కార్యక్రమంలో కూర్చున్నా. ఇది ప్రజా సంపద దోపిడీ. ఈ దోపిడీని అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద ఉన్నది. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట బార్ అసోసియేషన్ న్యాయవాదుల నిరసన. కలకత్తా ట్రైనీ డాక్టర్పై అత్యాచారం, హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని కోరుతూ జగ్గయ్యపేట బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అన్నిపాగా సుందరరావు ఆధ్వర్యంలో న్యాయవాదులు 22/8/2024న కోర్టు ప్రాంగణంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ నూతన చట్టాల అమలు ద్వారా నిందితులకు త్వరితగతిన శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అన్నిపాగా సుందరరావు, బొత్తుల వెంకటరామయ్య, కాసరగడ్డ నాగేశ్వరరావు, కరణం నరసింహరావు, పసుపులేటి సత్య శ్రీనివాసరావు, ఎం కృష్ణయ్య, ఎం ఆంజనేయులు, కె శ్రీనివాసరావు, పూల నాగరాజు, దాసరి నాగేశ్వరరావు, కరిసే రత్నబాబు, శ్రీనివాసవి, శేషకుమారి, అమ్ములు తదితరులు పాల్గొన్నారు. ఒక డాక్టర్ గారిని అమానుషంగా డ్యూటీలో ఉండమని నిర్దాక్షిణ్యం చంపారు. ఆ చంపిన దానికి ప్రభుత్వం వెంటనే స్పందించకపోవడం వల్ల దేశవ్యాప్తంగా ఒక న్యాయవాదులే కాదు, మరి ప్రభుత్వ ఉద్యోగులు కాదు, మరి సభ్య సమాజంలో ప్రతి ఒక్కళ్ళు కూడా గర్హిస్తున్నారు. దీని మీద వెంటనే చర్య తీసుకోవాల్సిందిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మా వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం కానీ చర్య తీసుకొని ఆ దోషుల్ని కఠినంగా శిక్షించి
న్యాయవాది వృత్తికి న్యాయదేవ భవ అనే వాళ్ళకి మరి రక్షణ కల్పించాలని కోరుతూ ఈరోజు మా జగ్గేపేట బార్ హౌసినందుకు నిరసనగా నిధుల నుండి బయటకు వచ్చి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. హనుమకొండ వరంగల్ జిల్లా గుండ్ల సింగారం గ్రామంలో తీజ్ ఉత్సవాలు రెండో రోజు అంగరంగ వైభవంగా బుట్టలలో గోధుమలు వేసి కార్యక్రమం బంజారా ముద్దుబిడ్డల ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే అతిపెద్ద ఎత్తున జరుపుకునే పండుగ తీజ్ పండుగ. 1500 మంది కుటుంబాలచే ఒకే చోట ప్రతి ఏటా బాలాజీ బంజారా కాలనీ సేవాలాల్ ప్రాంగణంలో ప్రతిరోజు వివిధ కార్యక్రమాలతో పాటు ఆటపాటలతో జరుపుకునే పండుగ. ఏక్ జాత్ ఏక్ వాత్ ఏక్ వాట్ గ్రేటర్ వరంగల్లోని బాలాజీ బంజారా కాలనీ బంజారా కుటుంబాలు ఒకే వేదికపై మన సంస్కృతి సాంప్రదాయాలను విశ్వవ్యాప్తిగా చేస్తూ రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయిలో గోర్ బంజారా పవిత్ర పండుగ అయిన తీజ్ ఉత్సవాలను 2వ డివిజన్ కార్పొరేటర్ లావుడియా రవి నాయక్ మరియు మాజీ కార్పొరేటర్ బానోత్ కల్పనా సింగ్ లాల్ శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ తీజ్ ఉత్సవాల జిల్లా ప్రధాన కార్యదర్శి లావుడియా రాజు నాయక్ ముఖ్య సలహాదారులు పోరిక ఈశ్వర్ సింగ్ నునావత్ జవహర్ లాల్ మూడవత్ రామ్ చంద్ర నాయక్ గగోలోతు హనుమంత్ బూక్య మోహన్ నాయక్ మాలోతి పులి గుగులోతు శ్రీనివాస్ అజ్మేరా వెంకటేష్ శ్రీను ఈశ్వర్ మురళి తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పద్మవిభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో సందర్భంగా చిరంజీవి యువత జగ్గయ్యపేట నియోజకవర్గ అధ్యక్షులు వల్లపునేని గోవింద్ ఆధ్వర్యంలో దీర్ఘకాలిక అనారోగ్య పిల్లలకు డ్రై ఫ్రూట్స్ పంపిణీ మరియు అన్నదాన కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రముఖ లాయర్ పసుపులేటి సత్య శ్రీనివాస్, మున్సిపల్ కౌన్సిలర్ నూకల సాంబా, మాజీ మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు చౌడవరపు జగదీష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా చౌడవరపు జగదీష్ శ్రేయస్సు ప్రాజెక్టు వారి లేప్రా సొసైటీలోని దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లలకు 10,000 రూపాయలు వారికి డొనేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమం సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణా జిల్లా సంయుక్త కార్యదర్శి ఈమని కిషోర్ కుమార్, రాష్ట్ర చిరంజీవి యువత ఆర్గనైజింగ్ సెక్రటరీ షేక్ మోషిన్ అహ్మద్, జగ్గయ్యపేట టౌన్ అధ్యక్షులు జగ్గంపూడి మల్లికార్జున్, జగ్గయ్యపేట నియోజకవర్గ ఉపాధ్యక్షులు సూరం సుధీర్, టౌన్ ఉపాధ్యక్షులు వేముల నరసింహరాజు, పట్టణ సంయుక్త కార్యదర్శి హరివంశీ, జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ అరవింద్ కుమార్ మరియు జనసేన నాయకులు వెంకటాద్రి, పెండియాల శ్యామ్, సుభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం ముత్యాల పొంచి ఉన్న పడవ పెను ప్రమాదం పట్టించుకునే అధికారులే లేరా? ఒక పక్క పొంగి పొర్లుతున్న కృష్ణమ్మ, మరో పక్క శిక్షణ లేని పడవ చోదకులు. క్షణం పులిచింతల ప్రాజెక్టు నుండి నీరు ఉధృతంగా మారుతుంది, క్షణం తగ్గుతుంది, ప్రతి క్షణం ప్రమాదకరంగా నీటి పరిస్థితి మారుతున్నాయి. అయినా పడవ నడిపే వారికి ఎలాంటి సెక్యూరిటీ వస్తువులు కానీ, జాకెట్స్ కానీ, లైసెన్స్ కానీ లేవు. ప్రభుత్వం నుండి ఎలాంటి పర్మిషన్లు కూడా లేవు. ఒక పక్క పనులు, మరో పక్క బైకులు, భయోందోళనలో పడవ ప్రయాణికులు. జిల్లా కలెక్టర్ వెంటనే చొరవ తీసుకొని స్థానిక అధికారులను అప్రమత్తం చేయాలని మానవ హక్కుల సంఘం ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు. పైకి చూస్తే వట్టి పూతరేకులు పార్సిల్లే, తీరా తెరిచి చూడగా కళ్ళు బైర్లు. పోలీసుల విచారణలో తెలియని నిజాలు. గంజాయి, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా అడ్డుకట్టుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినప్పటికీ కేటుగాళ్లు పుష్ప సినిమా క్రియేటివిటీని చూపిస్తూ రాష్ట్ర సరిహద్దులను దాటేస్తున్నారు. అయితే పోలీసులు ఏమైనా తక్కువ? వారిని పక్కా ప్రూఫ్స్తో రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటున్నారు. కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో భారీ మొత్తంలో గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. సాధారణ వెహికల్ చెకింగ్ చేస్తున్న ఖాకీలకు
పూతరేకుల పార్సిలలో అక్రమంగా తరలిస్తున్న గంజాయి బయటపడింది. వైద్య కళాశాల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించిన వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి బుధవారం సాయంత్రం వైద్య కళాశాలను సందర్శించి జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించారు. 3వ బ్యాచ్ మెడికల్ విద్యార్థులు అక్టోబర్ నెలలో రానున్నారని, అందువల్ల పనుల్లో వేగం పెంచాలన్నారు. సెప్టెంబర్ 20 నాటికి బాలికల వసతి భవనం, ప్రిన్సిపాల్ వసతి గృహం పూర్తి చేసి తాళం వేసి ఇవ్వాలని సూచించారు. రోడ్లు, విద్యుత్, తాగునీరు, ప్రహారీ గోడ, మెయిన్ గేట్ వంటివి పూర్తి స్థాయిలో చేసి ఇవ్వాలన్నారు. వైద్య కళాశాలలో నూతన తరగతి గదులు, బాయ్స్ గర్ల్స్ హాస్టల్, సిబ్బంది కార్యాలయ ఛాంబర్ డిసెంబర్ 25 నాటికి పూర్తి చేసి ఇవ్వాలని ఆదేశించారు. 184 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న కళాశాల భవనాలకు ఇప్పటికే 90 కోట్లు ఇవ్వడం జరిగిందని, ఇప్పటి వరకు పనైన వాటికి బిల్లు చేసి సమర్పించాలని సూచించారు. 50 ఎకరాల స్థలంలో 184 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న నూతన వైద్య కళాశాల ఆసుపత్రి నిర్మాణంలో ఉన్న భవనాలను కలెక్టర్ కలియ తిరిగి పరిశీలించారు. హెచ్ఎం గారు, మీరు వారానికి 2-3 రోజులనే ఇక్కడ తినండి. ఈరోజు వెన్నెస్డే కదా, గుడ్లు ఇవ్వలేదు. ఈరోజు వెన్నెస్డే కదా. సూర్యాపేట జిల్లాలో బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ కార్యకర్తల రాళ్ల దాడి. తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో బీఆర్ఎస్ కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ తో కలిసి ధర్నా నిర్వహిస్తుండగా కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై రాళ్లతో దాడి చేయడంతో అప్రమత్తమైన పోలీసులు లాఠీ చార్జ్ చేసి కార్యకర్తలను చెదరగొట్టారు. ఈ ఘటనలో పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్.